హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు విజ్జిస్ వరల్డ్. గురక అనేది చాలా నార్మల్ విషయం. కానీ గురక పెట్టే వాళ్ళకి వాళ్ళు గురక పెడుతున్నారు అనే విషయం ఎవరైనా చెప్తే కానీ తెలియదు. కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు నిద్ర ఉండదు. ఒబెసిటీ ఉన్న వాళ్ళలో గురక రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. అది మాత్రమే కాకుండా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. నిద్రపోయేటప్పుడు గొంతు లోపల ఉండే కండరాలు లూజ్ అయిపోయి గాలి వచ్చే మార్గానికి అడ్డుపడటం వల్ల గురక ఒక రకమైన సౌండ్గా బయటకు వస్తుంది. గురకను తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ అయితే కొన్ని ఉన్నాయండి. వాటిని మీరు ఫాలో అయినట్లయితే గురక నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. రాత్రి పడుకోబోయే ముందు ఓ గుప్పెడు పచ్చి అటుకులు తీసుకుని అలాగే తినేసేయాలి. అవి తిని పడుకున్నట్లయితే మీకు గురక నుంచి ఉపశమనం ఉంటుంది. రాత్రి పడుకోబోయే ముందు 2-3 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ని వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టుకున్నట్లయితే గురక రాకుండా ఉంటుంది. ఓ గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో యాలకుల పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని తాగినట్లయితే గురక నుంచి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఓ గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో 1 లేదా 2 పిప్పర్మెంట్ ఆయిల్ డ్రాప్స్ వేసుకొని నోట్లో వేసుకొని పుక్కిలించేసి ఊసేయాలి. అంతేకాకుండా చేతి వేళ్ళకి పిప్పర్మెంట్ ఆయిల్ని రాసుకుని ముక్కుతో వాసన చూడాలి. ఇలా చేస్తే చాలా వరకు మీకు గురక తగ్గిపోతుంది. ఆలివ్ ఆయిల్ అలాగే హనీ ఈ రెండు కూడా గురకను తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే హనీ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆలివ్ ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని నైట్ పడుకోబోయే ముందు తాగి పడుకోవాలి. గొంతులో ఉబ్బిన కండరాలని మనకి గాలి పీల్చుకోవడానికి అడ్డుపడే ఆ కండరాలని నార్మల్ అయ్యేలాగా చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మా ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.